హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనం పవర్ యాంప్ గురించి తెలుసుకుందాం. ఈ పవర్ యాంప్ వచ్చే మనం చూస్తే ఎన్ఎక్స్ ఆడియో ఫ్రెండ్స్. ఎన్ఎక్స్ ఆడియో RX 4000 పవర్ యాంప్ ఫ్రెండ్స్ ఇది. అలానే ఈ యాంప్ గురించి డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఎన్ఎక్స్ ఆడియో RX 4000 పవర్ యాంప్ ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ వైపు చూస్తే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మనం చూస్తే ఫ్రంట్ వైపు చూస్తే 2 వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చాడు. అండ్ ఏ జోన్, బి జోన్ 2 వాల్యూమ్ కంట్రోల్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఎంత సిగ్నల్ వస్తుంది అనేది మనకి ఇక్కడ చూపించింది ఫ్రెండ్స్. ఏ జోన్కి కానీ బి జోన్కి కానీ ఎంత సిగ్నల్ వెళ్తుంది అనేది మనకి చూపించింది. అలానే మనం చూస్తే ఇక్కడ 3 లైట్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. మనం చూస్తే ఇక్కడ ఈ ఫస్ట్ మధ్యలో వైట్ బటన్ వచ్చాడు మనకి పవర్ అనేది ఆన్ అయిన తర్వాత ఈ బటన్ అనేది మనకి కంటిన్యూగా పవర్ అనేది ఆన్ అయిందని చెప్పి మనకి చూపించుద్ది ఫ్రెండ్స్. అలానే ఏ జోన్కి ఒకటి, బి జోన్కి ఒకటి అని ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే అంటే పీక్, ఏదైనా పీక్కి వెళ్తే మాత్రం ఈ లైట్ అనేది వెలిగిద్ది ఫ్రెండ్స్. ఇంకా అలా మనం చూస్తే ఆన్ ఆఫ్ బటను. ఇక్కడ మనం చూస్తే లోగో ఉంది ఫ్రెండ్స్, RX 4000 అలానే ఎన్ఎక్స్ ఆడియో లోగో. అలానే ఇంకా మనం చూసుకుంటే యాంప్ కింద సైడ్ ఇస్తే మనకి ఇట్లా చిన్న గ్యాప్ లాగా డిజైన్ లాగా ఇచ్చాడు. ఈ డిజైన్ అనేది మనకి ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువ మనకి పవర్ యాంప్ అనేది హీట్ అవుతుంది. లోపల హీట్ అనేది గాలి అనేది మనకి త్రోయింగ్ ఇటు నుంచి ఆ వేడి అనేది పోవటానికి మనకి ఇట్లా ఇచ్చాడు ఫ్రెండ్స్. గాలి అనేది పోవటానికి వేడి గాలి. ఓకే, అలానే యాంప్కి మనం సైడ్స్ తీసుకున్నా కానీ సైడ్ కూడా మనకి ఇట్లా హోల్స్ ఇస్తాడు. ఇదిగోండి, ఇట్లా మనకి సైడ్కి ఇట్లా ఇచ్చాడు. ఓకే, యాంప్కి మనం పైన చూసుకుంటే ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఎన్ఎక్స్ ఆడియో లోగో అనేది. ఓకే ఫ్రెండ్స్, అలానే యాంప్కి బ్యాక్ సైడ్ చూద్దాం. యాంప్ ఫ్రంట్ వైపు ఏముండదు కానీ ఫ్రెండ్స్, ఓన్లీ కంట్రోల్, పవర్ ఆన్ ఆఫ్ బటనే. కానీ ఈ పవర్ యాంప్ వచ్చే బ్యాక్ సైడ్కి ఎక్కువ ఫీచర్స్ ఇస్తాడు. ఓకే, యాంప్కి బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాంప్కి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లా ఉంది. ఇక్కడ మనం చూస్తే 2 ఫ్యాన్లు ఇచ్చాడు. ఇదిగోండి, ఏ జోన్కి అండ్ బి జోన్కి 2 ఫ్యాన్లు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బి జోన్, ఏ జోన్ ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చాడు. అలానే ఈ అవుట్పుట్లు ఫ్రెండ్స్. ఈ జాక్ అనేది మనకి ఇన్పుట్, అవుట్పుట్ 2 విధాలుగా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెయిల్ అనేది ఇచ్చాడు. ఈ మెయిల్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఇన్పుట్కి. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఏ జోన్, బి జోన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు మనకి అవుట్పుట్. స్పీకర్స్కి వెళ్ళే అవుట్పుట్ ఫ్రెండ్స్ ఇది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ స్పీకర్స్ అనేది మనకి దగ్గర లేకపోతే డైరెక్ట్గా వైర్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఏ జోన్, బి జోన్ ఇక్కడ మనకి ఈ 2 కలిపి మనకి పై 2 కలిపి బ్లాక్ రెడ్ ఇట్లా ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ మనకి ఇదిగోండి చూడండి. ఓకే, ఏ జోన్కి, బి జోన్కి సపరేట్గా. ఓకే, అలానే మనకి ఫీజ్ అనేది ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. అలానే మనకి పవర్ కార్డ్ అనేది కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనం మెయిన్ చూసుకుంటే ఫీచర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఏమేమి ఫీచర్స్ ఇచ్చాడు మెయిన్ చూసుకుంటే మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం మోడ్స్ చూస్తే మొత్తం 1, 2, 3, 4, 5 మోడ్స్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ 5 మోడ్స్ ఎట్లా వాడాలో నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మోడ్ వచ్చాడు మనకి లిఫ్ట్ గ్రౌండ్ ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్ ఇది. అలానే మనం చూస్తే రెండోది మోడ్ అంటే ఈ మోడ్ అనేది ఎందుకంటే ఫ్రెండ్స్ బిజ్ మోడ్, స్టీరియో మోడ్, ప్యారలల్ మోడ్ ఫ్రెండ్స్. అంటే ఈ బిజ్ మోడ్ అనేది మనకి హెవీ అంటే సిగ్నల్ అనేది బిజ్ మోడ్లో వేస్తే మనకి ఇక్కడ చూడండి బిజ్ మోడ్ అని ఇక్కడ మనకి కలెక్షన్ అనేది ఇచ్చాడు. బిజ్ మోడ్లో వేసుకున్నప్పుడు మనకి ఇది ఆన్ చేసుకొని అంటే పవర్ అనేది డబుల్ అవుతుంది అనమాట బిజ్ మోడ్లో మనకి. ఓకే, ఆ కలెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్ చూడండి. ఓకే, అలానే స్టీరియో అంటే మనకి రెండింటికి కలిపి ఇన్పుట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ స్టీరియో మోడ్లో మనకి ఏ జోన్కి, బి జోన్కి రెండింటికి కలిపి సిగ్నల్ అనేది మిక్సర్ నుంచి లెఫ్ట్ రైట్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా. లేదు మనకి ప్యారలల్ మోడ్లో వేసుకుంటే మాత్రం ఏ జోన్కి ఒకదానికి ఇస్తే బి జోన్కి కూడా సిగ్నల్ అనేది వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, అది మోడ్
మోడ్ అనేది మనకి ఎలా ఉపయోగపడింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, అలానే మనం మూడోది చూస్తే లిమిటర్ ఫ్రెండ్స్. ఈ లిమిటర్ అనేది మనకి హెవీ గెయిన్ అనేది వెళ్ళకుండా 0 dB అని దాటకుండా మనకి గెయిన్ అనేది హెవీ వెళ్ళకుండా మనకి కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ లిమిటర్ అనేది. ఈ లిమిటర్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఫ్రెండ్స్, మన బెనిఫిట్ కూడా. ఈ లిమిటర్ అనేది ప్రతి ఒక్క పవర్ యాంప్లో ఇంతే ఉంటుంది సేమ్. ఈ లిమిటర్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలా మనం చూస్తే మనకి 4వది వచ్చేటప్పుడు మనకి సెన్సిటివిటీ ఫ్రెండ్స్. సెన్సిటివ్ వచ్చేటప్పుడు మనకి పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఇక్కడ. అలానే 5 వచ్చేటప్పుడు మనం చూస్తే ఫిల్టర్స్. ఈ ఫిల్టర్లు అనేది మనకి ఎలా ఉపయోగపడింది అంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకుంటే లో పాస్, బైపాస్, హై పాస్ అని ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసుకుంటే లో పాస్ వచ్చేటప్పుడు మనం బేస్లకు అనేది వాడతాం ఫ్రెండ్స్. ఓన్లీ బేస్లే వచ్చింది, ఓన్లీ బేస్ అనేది సిగ్నల్ అనేది పంపించింది ఫ్రెండ్స్. అలానే హై పాస్ వచ్చేటప్పుడు మనకి షార్పులు, అంటే మనకి టాప్లు వేసుకునేటప్పుడు మనకి హై పాస్ అన్నది ఆన్ చేసుకోండి. అలానే బైపాస్ అంటే సిగ్నల్ అనేది ఈ రెండు కాకుండా డైరెక్ట్గా అనేది కట్ చేసి పంపించింది ఫ్రెండ్స్. ఫిల్టర్ అనేది కట్ చేసి పంపించింది. లో పాస్ అనేది మనకి బేస్లు అనేది వేసుకునేటప్పుడు మనకి లో పాస్లో పెట్టుకుంటే బేస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓమ్స్ గురించి తెలుసుకుందాం. 2 ohmsలో కావచ్చు, 4 ohmsలో కావచ్చు, మనం ఎంత వాటేజ్ దాకా వేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలానే మనం చూస్తే 2 ohmsలో వచ్చేవాడు మనకి 1550 దాకా మనం వాట్స్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే 4 ohmsలో వచ్చేవాడు 1150 దాకా వాట్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే 8 ohmsలో మనకి 700 దాకా మనకి వాట్స్ అనేది వేసుకోవచ్చు. అలానే బిడ్జ్ మోడ్ వచ్చేవాడు మనకి 2000 దాకా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ 8 ohmsలో. అలానే 4 ohms బిడ్జ్లో మనకి 4 ohms బిడ్జ్ మోడ్లో మనకి 2800 దాకా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటేజీ. ఓకే ఫ్రెండ్స్, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఆ మెసేజ్ని రిప్లై అనేది సరిగ్గా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, కొద్దిగా సమయం అనేది కుదరక. నేను తప్పనిసరిగా ట్రై చేస్తున్నాను, తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను. చాలా మెసేజ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా నేను మెసేజ్లో నేను ఆ మెసేజ్ మీద వీడియో అనేది కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా టైం పడుతుంది, నాకు కొద్దిగా బిజీగా ఉన్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఏ యాప్ మీద వీడియో చేయమంటారో మీరే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఆ యాప్ మీద నేను వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.